కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో టీడీపీ జనసేన నేతల భేటీ ఆసక్తికరంగా మారింది. నిన్న జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఏపీలో కాపు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. జ్యోతుల నెహ్రూకు స్వాగతం పలికారు ముద్రగడ పద్మనాభం. టీడీపీ జనసేన కూటమిలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు జ్యోతుల నెహ్రూ. నిన్న జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ముద్రగడ పద్మనాభంతో టీడీపీ జనసేన నేతల భేటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ కిర్లంపూడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఏం జరుగుతోంది? ప్రస్తుతం నెహ్రూ అక్కడే ఉన్నారా? స్వాతి, కాపు రాజకీయాలు ఏపీలో కాకపుట్టిస్తున్నాయి. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. నిన్న ఏదైతే జనసేన నేత దాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ ఏదైతే ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. గత 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ రాసిన లేఖ, అదేవిధంగా కాపులందరూ కలిసి పనిచేయాలి అని దీనికి సంబంధించి మొత్తం ఈ లేఖ సారాంశమే ఎక్కువగా డిస్కషన్ జరిగింది. దానికి తగ్గట్టుగానే నిన్న ముద్రగడ పద్మనాభంతో జనసేన నేతలు సమావేశమయ్యారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి, ప్రస్తుతం పాలిటిక్స్ గురించి పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడే దాదాపు ఒక 10 నిమిషాల క్రితమే టీడీపీ జగ్గంపేట ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. ఆయనతో ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మనం లోపల విజువల్స్లో ఎన్టీవీ స్క్రీన్ మీద మాత్రమే చూస్తున్నాం. విజువల్స్లో ముద్రగడ పద్మనాభం కూడా కనిపిస్తున్నారు. ఎవరైతే జ్యోతుల నెహ్రూ వచ్చారో జ్యోతుల నెహ్రూ ఆయన అనుచరులకు కూడా ఆయన వెల్కమ్ చెప్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్ కొనసాగుతుంది. దీని తర్వాత డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే గత కొద్ది రోజులుగా ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని జోరుగా చర్చ జరుగుతుంది. దానికి తగ్గట్లుగానే పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారుతున్నాయి. ఇటు కాపు గత 4 రోజుల క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో కాపులందరూ ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది. కాపులకి ఎప్పుడు కూడా తన ఇంటి వాకిలి తెరిచే ఉంటుందని కూడా చెప్పిన సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ముద్రగడ పద్మనాభంని జనసేనలోకి ఇన్వైట్ చేయడానికి ఇటు జనసేన నేతలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నేతలు వస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అంటే మరో 2-3 రోజుల్లోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. ఎవరైతే ముద్రగడ పద్మనాభం జనసేనలో జాయినింగ్ అనేది ప్రస్తుతానికైతే చర్చల దశలో ఉన్నాయని జనసేన నేతలు కావచ్చు, అదేవిధంగా ముద్రగడ అనుచరులు చెప్తున్నారు. ఇటు ఇదే నియోజకవర్గానికి చెందిన ప్రస్తుతం కిర్లంపూడి అనే గ్రామం జగ్గంపేట నియోజకవర్గంలో ఉంటుంది. జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా జ్యోతుల నెహ్రూ ఉన్నారు. ఆయన కూడా తన నియోజకవర్గం కాబట్టి, అదేవిధంగా తన కమ్యూనిటీ కాబట్టి కూటమికి మద్దతు తెలపాలని వచ్చానని కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే లోపల ఇటు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు చూసుకుంటే జనసేన నేతలు కూడా మరొక 2-3 రోజుల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగానే జనసేన నేతలు కూడా మనకు సమాచారం అందిస్తున్నారు. ఒకవేళ జనసేన నేతలకు సంబంధించి ఒక క్లారిటీ ఈ విధంగా ఉంటే, గత 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ రాసిన లేఖకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో లేఖలో సారాంశం ఏంటని కూడా ఇటు జనసేన నేతలు కావచ్చు, ఇటు ముద్రగడ పద్మనాభం ఇద్దరి మధ్య కూడా డిస్కషన్ జరిగింది. ఆయన కూడా ఈ లేఖను స్వాగతించారు, వెల్కమ్ చెప్పారు. మంచి పరిణామం. కాపులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఇటు ముద్రగడ పద్మనాభం జనసేన నేతల దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కనుక తన ఇంటికి వస్తే తను ఆహ్వానిస్తాను, తనకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు స్టెప్ బై స్టెప్ మనం చూసుకున్నట్లయితే నిన్న జనసేన నేతలు రావడం, ఈరోజు టీడీపీ నేతలు రావడం, టీడీపీ నేతలతో ఆయన సమావేశం కావడం ఇటు మొత్తం ఆసక్తికరంగా మారింది. అంటే టీడీపీ నేతలకు సంబంధించి ప్రస్తుతానికి గతంలో ఇటు టీడీపీకి సంబంధించి, అదేవిధంగా ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఇది డిస్కషన్స్ అంతా జరిగినాయి. అయితే ఇప్పుడు సంబంధించి ప్రస్తుతం జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జ్యోతుల నెహ్రూ ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఆయన లోపలే ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతుంది. దీని తర్వాత కాపులు అందరూ రాబోయే ఎన్నికల్లో ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కూటమికి ఖచ్చితంగా మద్దతు పలకాల్సిన అవసరం ఉందని తాను ముద్రగడ దృష్టికి తీసుకెళ్తానని ఇటు ఇప్పటికే
జ్యోతుల నెహ్రూ చెప్పారు. అంటే మరో 2-3 రోజుల్లో ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇంకా ఇలా కొనసాగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ముద్రగడ చిన్న కుమారుడు కూడా విజువల్స్లో కనిపిస్తున్నాడు. ఇటు జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి కిర్లంపూడి గ్రామం జగ్గంపేట నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి తాను వచ్చాను. కాపులు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తాను ఒక కాపు నేతగా, అదేవిధంగా టీడీపీలో ఉన్నప్పటికీ కూడా తాను ఒక కాపు నేతగా ఇక్కడికి వచ్చాను జ్యోతులను ఎవరో చెప్తున్నారు. దీనికి సంబంధించి మరో 2-3 రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిన్న జనసేన నేతలు రావడం, ఆయనతో మాట్లాడడం, అంటే గతం నుంచి కూడా 2009 తర్వాత ముద్రగడ పద్మనాభం పాలిటిక్స్కు పూర్తిగా దూరం అయ్యారు. 2009లో ఆయన కాంగ్రెస్ తరపున ఏదైతే పిఠాపురంలో పోటీ చేశారు, ఆ తర్వాత ఆయన పొలిటికల్గా ఇన్యాక్టివ్ అయ్యారు. గత ప్రభుత్వంలో కాపు ఉద్యమం చేశారు. కాపులకు సంబంధించి కాపులకు రిజర్వేషన్ కల్పించాలని పూర్తి స్థాయిలో ఉద్యమం చేసిన సిచ్యువేషన్. అయితే ఈసారి మాత్రం ప్రస్తుతానికైతే ముద్రగడ పద్మనాభంకి సంబంధించి, అదేవిధంగా జనసేన నేతలు నిన్న కలవడం, ఏదైతే తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పిన సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు ఎవరైతే టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా, జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్న జ్యోతులు ఎవరు వచ్చారో ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నారు. టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్వాతి. రైట్ సాయి సుధీర్.